టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి పరిశీలించారు. 2,40,00,000 రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియం త్వరలో ప్రజల అందుబాటులోకి వస్తుందని లక్ష్మి తెలిపారు. గ్రామీణ ప్రాంత యువతలో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందన్నారు. దర్శి అభివృద్ధికి శాప్ సంస్థ పూర్తి సహకారం అందిస్తుందన్నారు రవినాయుడు. అభివృద్ధి అంటూ జరిగింది గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలోనే. 2014 నుండి 19 వరకు దర్శి నియోజకవర్గంలో ఎన్నో ప్రాజెక్టులు శంకుస్థాపన స్టేట్ వరకే, అంటే శిలాఫలకం స్టేట్ వరకే పరిమితం అవ్వటం టౌన్ లో గానీ అన్ని మండలాల్లో చాలా మందికి తెలిసిన విషయం. అలా ఎన్నో నిలిచిపోయిన ప్రాజెక్ట్స్ గత వైసీపీ పాలనలో ఎటువంటి ఒక అడుగు కూడా పడకుండా నిలిచిపోయిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా మళ్ళీ మన కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మన రాష్ట్రం అంతటా కూడా అభివృద్ధి పదంలో వెళ్ళడం చూస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే మన యువ నాయకులు నారా లోకేష్ అన్న కృషితో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్ళడం చూస్తున్నాము. అన్ని వర్గాల్లో రాష్ట్రాన్ని, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ చూస్తే మనం ఇక్కడ ఎన్టీఆర్ కేవీకే క్రీడా వికాస్ కేంద్రం గతంలో శంకుస్థాపన చేసి లాస్ట్ ప్రభుత్వం ఒక అడుగు కూడా ముందుకు పడకుండా ఉన్నది. ఇప్పుడు 2,40,00,000తో మనం మినీ స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేసుకుంటున్నాము. అభివృద్ధి అంటూ జరిగి ప్రజల మన్ననలు పొంది ప్రజాక్షేత్రంలో ఈరోజు ఒక డాక్టర్గా, అదేవిధంగా ఒక ఆదర్శవంతమైన మహిళగా నియోజకవర్గ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వచ్చిన బాధ్యతలు తీసుకున్నాడు. మనం వాస్తవం చెప్పాలంటే 30 రోజుల్లో ఈ స్థాయి ఎలక్షన్ నాకు తెలిసి రాష్ట్రంలో ఎప్పుడు జరిగింది లేదు. ప్రజలు మన్ననలు పొందారు ఆ రోజున్న అతి తక్కువ కాలంలో. అంతే తప్ప వాస్తవానికి అయినా కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ ప్రజలతోనే ఉన్నారు. ఈ నియోజకవర్గానికి ఏం కావాలి, ఏం చేస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా పదవులు ఉన్నా లేకపోయినా